సివిల్స్లో ఇటీవల ర్యాంకులు సాధించిన సహనా మరియు సాయి కిరణ్ వీరిరువురిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు వారిని సార్వతో సత్కరించి అభినందించారు. యువత ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడి పనిచేస్తే పేదరికం అనేది అడ్డు రాదని, తల్లిదండ్రులు దేశం గర్వించేలా యువత సన్మార్గంలో పయనించాలని, వారి లక్ష్యాలకు అనుగుణంగా ప్రయత్నిస్తే యువత దేన్నైనా సాధించవచ్చునని, ప్రతి ఒక్కరు కూడా సహన సాయిగ్రామ్ను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మంచి లక్ష్యాలు ఏర్పరచుకోవాలని కోరారు. ఈరోజు వీళ్ళిద్దరు కూడా సాయి అండ్ సహన మంచి ర్యాంకులు సాధించి సివిల్ సర్వీసెస్ సాధించారు. నాకు తెలిసినంత వీళ్ళిద్దరు కూడా కరీంనగర్ పట్టణం మాతో కాదు ఓపెన్ చేసి వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కాదు నేను వదలలేదు. అట్లే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ నేను చదువుకోండి రోజు 4 గంటలకు స్నానం చేస్తున్నాను పిల్లలు మన 4 గంటలకు స్నానం చేసి వచ్చి వాళ్ళ ఛాయ్ పెట్టడానికి అట్లే కంటిన్యూ చేసి పోయి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అప్పుడు నేను రాక స్వీటర్ హోటల్లో పోయి టిఫిన్ చేసి కోసం పండుకొని చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ సేమ్ స్టోరీ. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను అది అటు లేదు ఇటు లేదు, కంప్లీట్గా హ్యావ్ కమిటెడ్ టు ఇట్. చూస్తే మా క్లాస్ అందరు షాక్ అయింది. స్పీచ్ అవ్వండి. That's quite inspiring to me.